ఈ స్ట్రీట్ గుండా మనం పోతామా లేదనేది ఫస్ట్ ఈ మీటర్లను చెక్ చేసుకోవాలి. అడ్డంగా తప్ప నిలువుగా అస్సలు పోలేకున్నాం ఈ స్ట్రీట్లో. నమస్తే ఇండియా, నేను మీ వెంకీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం జర్మనీలోని బాడెన్ వుటెన్బర్గ్కి చెందిన రోయిట్లింగన్ అనే చిన్న పట్టణంలో ఉన్నాం. ఇక్కడున్న ఒక వీధి 3 సెంటీమీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతి సన్నని వీధిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని దక్కించుకుంది. అసలు ఈ వీధి ఏంటి, దాని కథ ఏంటి, ఎప్పుడు ఎందుకు దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్న వీడియో చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూనిక్ వీడియో ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుండరు. మొత్తానికి ఆ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే ఆ వీధి. సన్నగా ఉంది, అసలు మనిషి కూడా పడతాడా లేదు దీంట్లో. మీరు లెఫ్ట్ సైడ్లో గమనించినట్లయితే 1726లో జరిగిన అగ్ని ప్రమాదపు చిత్రం, అలాగే దాని తాలూకు కథ కింద రాసి ఉంది. 1726లో ఒకరింట్లో క్యాండిల్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదం అప్పట్లో అందరివి చెక్కిన్లు కావడంతో ఒకదానికొకటైతే అంటుకునింది. సో దానివల్ల పట్టణం మొత్తం పూర్తిగా నాశనం అయితే అయిపోయింది. 1727లో అందరూ కలిసి మళ్ళీ రౌట్లింగన్ అనే పట్టణాన్ని నిర్మించుకున్నారు. అప్పుడు కట్టిన ఇరికిన్ల మధ్యలో ఉన్న సందే ఫిబ్రవరి 2006లో వరల్డ్స్ నేరోయెస్ట్ స్ట్రీట్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇది అండి దీని హిస్టరీ. సో ఇప్పుడు మనము ఈ స్ట్రీట్ ఇటువైపు నుంచి అటువైపుకి అయితే మనం వెళ్ళిపోదాము. అలాగే అటువైపు ఏమేమి ఉన్నాయో కూడా మనం చూసేద్దాము. ముందు అసలు దీంట్లో పడతామా లేదని నా డౌట్గా ఉంది. నిలువుగా అయితే పట్టట్లేదు, అడ్డంగా ట్రై చేస్తున్నాను. మొత్తానికి అయితే ఇటువైపు వచ్చేసినాము. ఇటువైపు కూడా కొంచెం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రాసింది, గ్లాస్ మధ్యలో పెట్టినారు. అలాగే మెయిన్గా ఇక్కడ ఒక మీటర్ అయితే ఉంది, నేరోయెస్ట్ స్ట్రీట్ మీటర్ అంటే ఇది. సో దీ రెండు పక్కల అటువైపు ఇటువైపు ఒక డబ్బా రేక్ అయితే ఉంది. ఆ రేక్ మధ్యలో మనం అయితే ఫిట్ అయినామంటే హ్యాపీగా మనం ఈ స్ట్రీట్ అయితే దాటేయచ్చు అనేది వాళ్ళ ఉద్దేశము. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం రండి. సో రేకుల మధ్యలో ఫిట్ అవుతామా లేదా అని. సో నిలువుగా అయితే నాకు కూడా పట్టట్లేదు, అదే అడ్డంగా అయితే ట్రై చేస్తుంటే హ్యాపీగా పడిపోతున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వచ్చి రావడం కూడా నేను అటువైపు నుంచి అడ్డంగానే వచ్చాను. ఇంకొకసారి ఇటువైపు నుంచి అడ్డంగా మళ్ళీ అటువైపు వెళ్ళిపోదాము. సో చూడండి మీరు స్ట్రీట్ ఎట్లుంది. హైట్ చూసుకోవచ్చు. నేను 5'11" వరకు ఉన్నాను, అది 6 feet వరకు ఉంది, ఇబ్బంది ఏం లేదు. నాకు అరుణాచలంలోనే మోక్ష మార్గం అయితే గుర్తొస్తుంది దీని మధ్యలో పోతా అంటే. ఇదండి వరల్డ్స్ నేరోయెస్ట్ స్ట్రీట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. అలాగే ఈ యూనిక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.